ఆస్ట్రేలియన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే మన ఇండియన్స్ కు మక్కువ ఎక్కువే. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు డేవిడ్ వార్నర్ అంటే బాగా ఇష్టం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కెప్టెన్ గా చేసిన వార్నర్ ఆ టైంలో తెలుగు వాళ్లకు బాగా దగ్గరవ్వడమే కాదు, ఏకంగా చాలా సినిమాల సాంగ్స్ ను కూడా ప్రమోట్ చేశాడు. ముఖ్యంగా పుష్ప 2 సాంగ్స్ కు తనదైన స్టెప్స్ ను జోడించి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీని గెయిన్ చేశాడు. క్రికెటర్ గా రిటైర్ అయితే ఇండియాలోనే సెటిల్ అవుతానని గతంలో చెప్పడంతో మనవాళ్లు ఇండియన్ క్రికెటర్స్ తో సమానంగా డేవిడ్ వార్నర్ ను ఆరాధించారు. తెలుగు సినిమాల సాంగ్స్ కు స్టెప్స్ ను జోడించి మోస్ట్ పాపులర్ అయిన డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పుష్ప 2 సినిమాలో నటిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ పుష్ప 2లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే లీక్ అయిన ఆ స్టిల్స్ నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించినవని తాజాగా తెలిసిందే. మీరు ఎలానో రాబిన్ హుడ్ అన్న టాపిక్ తీశారు కాబట్టి, సో ఇప్పటి వరకు మాకేది రిలీజ్ అవ్వని ఒక లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుందని. అంటే దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్లో చెప్పండి సినిమా చూసి వచ్చిన ఆనందంలో చెప్పండి. డేవిడ్ వార్నర్ గారు చేశారండి చిన్న ఇది. సరే ఆ చిన్న అడిగారు కాబట్టి మరి బాగోదు వెంకీ, సారీ నీ పర్మిషన్ లేకుండా చెప్పడానికి. రాబిన్ హుడ్ చిత్రంలో డాన్ రోల్లో డేవిడ్ వార్నర్ కనిపించబోతున్నాడు. ఇక గతంలో క్రెడ్ యాప్ కు సంబంధించిన ఒక యాడ్ లో రాజమౌళి, డేవిడ్ వార్నర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కానీ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి వస్తే, అందులోనూ తెలుగు సినిమాల్లోకి వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.